అండి, నేను మీ శ్రీను బ్లాక్స్. ఇప్పుడు మనం ఉన్నది విజయవాడలో ఉన్నటువంటి పూల మార్కెట్ దగ్గర ఉన్నామండి. మనం రాజీవ్ గాంధీ పార్క్ ఉంది కదండి, అక్కడ నుండి నడుచుకుంటూ పూల మార్కెట్ దగ్గరికి వెళ్దాం. ఈ పూల మార్కెట్ లోపలికి వెళ్ళడానికి ఇంకొక దారి ఉందండి. అయితే అక్కడ ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉందని చెప్పేసి ఇటు నుండి నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇప్పుడే మనం పూల మార్కెట్ లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇదిగో చూడండి, ఇవన్నీ కూడా కేజీల లెక్కన అమ్ముతారండి. ఇక్కడ చూసారా, రోజా పువ్వులు ఉన్నాయి. ఇక్కడ విజయవాడ పూల మార్కెట్లో దొరకని పువ్వు అంటూ ఉండదండి. మనకి ఎన్ని రకాల పువ్వులు కావాలన్నా అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ రైతులు డైరెక్ట్ గా పండించిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి డైరెక్ట్ గా అమ్ముతారండి. ఇక్కడ కేజీలు, అర కేజీలు తప్ప మామూలుగా చిల్లరగా కొనుక్కోవడానికి ఇక్కడ దొరకవండి. ఏదైనా ఫంక్షన్లు వచ్చినప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్గా వచ్చి దండ రెడీమేడ్గానే కొనుక్కెళ్ళిపోవచ్చు. లేదంటే మనం ఆర్డర్ ఇచ్చి వెళ్ళొచ్చండి. వీళ్ళు తయారు చేసి ఉంచుతారు. ఇది ఇక్కడ మర్మం చూడండి, పువ్వుల్లో అమ్ముతారు కదా, మల్లె పువ్వులు కట్టి, అది మర్మం అంటారు కదా అది. ఇక్కడ గులాబీ పువ్వులు చూడండి, రంగురంగులు. మనం మార్కెట్ మొత్తం తిరిగినా కూడా అండి, పువ్వులు ఎక్కువ ఇదిగో ఇలాంటి సంచులు, పెద్ద పెద్ద సంచుల్లోని, పెద్ద పెద్ద ట్రైల్లోనే ఉంటాయండి. అంటే రైతులు పొలంలో కోసిన తర్వాత పువ్వులు మొత్తం తీసుకొచ్చేసి ఇక్కడ మార్కెట్కి వస్తారండి. ఇక్కడే సేల్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. లాస్ట్లో ఈ మధ్యలో పడేస్తూ ఉంటారండి కొన్ని పువ్వులు. అవి కూడా చూపిస్తాం మీకు. ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళా కదండి, చామంతి పువ్వులు కేజీ 120 రూపాయలు ఉన్నాయి. నేను ఒక అర కేజీ తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ పువ్వులు అమ్ముతున్నారు కదండి, ఈ పువ్వులు అమ్మిన వాళ్ళు ఇలా దండలు కట్టి అమ్మితే ఒక రేటు ఉంటుంది, విడిగా పువ్వులు తీసుకుని ఉంటే ఒక రేటు ఉంటుంది. మనం విడిగా పువ్వులు తీసుకుని వెళ్ళి ఇంటికాడ కట్టుకుని ఒప్పుకుంటే, తీసుకెళ్ళి ఇంటికాడ కట్టుకుంటే కొంచెం డబ్బులు మిగులుతాయండి మనకి. ఇక్కడ చామంతులు చూడండి ఎన్ని రంగులు ఉన్నాయో, సుమారు 6 రంగుల దాకా ఉన్నాయండి. చూడండి ఒకసారి, ఈ వైట్, ఎల్లో, ఆ ఎల్లో కలర్ కనపడుతున్నాయి కదండి, ఇవేనండి కేజీ 120 రూపాయలు. నేను అవే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, పువ్వులు మొత్తం కాటేస్తున్నారు. మనం మార్కెట్ మొత్తం తిరిగినా కూడా అండి పువ్వులు అయ్యే కనపడుతూ ఉంటాయి. కానీ ఈ మార్కెట్ ఎంత పెద్ద అన్నది మీకు మార్కెట్ రౌండ్ తిరిగి మరీ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మాలలు కట్టి రెడీగా పెట్టారు. అంటే ఇవి ఆర్డర్ ఇచ్చినాయి అనుకుంటా. ఇలాగ ఆర్డర్ మనం ఏదైనా అవసరం ఆర్డర్ ఇచ్చేస్తే ముందే మాలలు కట్టేసి రెడీగా ఉంచుతారండి. అలాగే ఇక్కడ ఉన్న ట్రైలు చూడండి, ఇవి లారీలో అన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ పెడతారండి. ఇవి చామంతి పువ్వులు, బంతి పువ్వులు అట్లాంటివి అండి. ఇవి ట్రైల్లో తీసుకొచ్చి పెడతారు, లేదా కొన్ని మోటార్లో తీసుకొచ్చి పెడతారండి. మనకు కూడా ఇంట్లోకి కొన్ని పూలు కావాలండి, పూలు తీసుకుని వెళ్దాం. మీకు నేను ఇందాక చెప్పాను కదండి, ఇలా పూలు మాలలు కట్టి అమ్మితే అది కొంచెం రేట్ ఎక్కువ పడతాయి మనకి. మామూలుగా అయితే 1/2 కేజీలు, అర కేజీలు అట్లా అమ్ముతారు మల్లెపూలు అలాంటివి అయితే. చామంతి పూలు మాత్రం కేజీలు, అర కేజీలు తగ్గరు. ఇగో ఈ మాల కట్టారు కదా, ఈ మూర వచ్చి 20 నుండి 30 అట్లా ఉంటాయండి. ఇవి అంటే పండగ సీజన్లో వస్తే కొంచెం రేటు పెంచుతారు. పండగలు ఏమీ లేకపోతే మామూలుగా 15, 20, 25 అలా ఉంటాయండి. ఇక్కడ చూసారా, నిమ్మకాయలు, కొబ్బరికాయలు, అలాగే కలువ పూలు, మనకి పూజకి కావాల్సినవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడే దొరికేస్తాయండి. మనం ఎటు వెళ్ళే పని లేదు. ఒక పసుపు, కుంకుమ అలాంటివి బయట తీసుకోవడం తప్ప తమలపాకులతో సహా ఇక్కడ దొరుకుతాయండి మొత్తం. ఇవి పింక్ కలర్ కలవ పువ్వులు అండి, ఇవి కూడా తీసుకుందాం కొన్ని. ఈ విజయవాడలో దసరా ఉత్సవాలు జరుగుతాయి కదండి. దసరా ఉత్సవాలు జరిగినప్పుడు పైన ఉన్న కనకదుర్గమ్మ వారి టెంపుల్కి ఈ మార్కెట్ నుండి పువ్వులు డైరెక్ట్ లోడు పైకి వెళ్ళిపోయిద్దండి. అక్కడ అన్లోడ్ చేస్తారు తీసుకెళ్ళి.
అంటే అన్ని పువ్వులు డెకరేషన్ చేయడానికి అక్కడ వాడతారండి. ఈ మార్కెట్ నుంచే వెళ్తాయి. ఇక్కడ బేరం కుదరట్లేదండి, చాలా రేటు చెప్తుంది బామ్మ. అయినా కూడా బేరం మాట తీసుకున్నామండి. సరే, ఇక్కడ నుండి తులసాకు అమ్మే కాడికి వెళ్దామండి. తులసాకు తీసుకోవడం అయిపోయిందండి. మళ్ళీ ఇక్కడ నుండి తమలపాకుల దగ్గరికి వెళ్దాం. ఇంకా ఏమైనా తులసాకు ఉంటే ఇమ్మని చెప్పి అడిగాము, లేదంటండి. మొత్తం తిరిగే చూస్తుంది బామ్మ. సరే, వెళ్దామండి ఇంకా తమలపాకు దగ్గరికి. కట్ట తీసుకుందాం. కట్ట అవసరం లేదంటండి, కొద్దిగా అయితే సరిపోదని చెప్పారు. మనకు ఒక 10 రూపాయలు అడిగితే ఆ నాగులు ఇచ్చాడు. సరే, ఇక్కడ నుంచి మనం ఈ తమలపాకులు తీసుకొని ఒకసారి మళ్ళీ మార్కెట్ వన్ సైడ్ వచ్చాం కదండి, ఇప్పుడు రెండో సైడ్ ఉంటుంది. ఆ రెండో సైడు గల్లీలోంచి మళ్ళీ చూసుకుంటూ వెళ్దామండి. ఇప్పుడు రెండో బజార్లోంచి వెళ్తున్నామండి. ఇటు కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. ఇదిగోండి బంతిపూలు ట్రైల్లో ఉన్నాయి. ఇక్కడ కొన్ని మూటల్లో కూడా ఉన్నాయి చూడండి మన ఎదురుగుండా. ఆ మూట కూడా బంతిపూలేనండి. ఈ మార్కెట్లోకి లారీలు లోడ్లే వస్తాయండి పూలు. అంటే నైటు 11:30 నుంచి స్టార్ట్ అవుతాయండి లోడ్లు రావడం. 11:30 నుండి తెల్లారి 7 గంటల వరకు ఈ పూలు లోడ్లు వస్తూనే ఉంటాయి. 7 గంటలకి మార్కెట్ ఓపెన్ చేస్తారండి. సాయంత్రం 10 ఆ టైం వరకు ఓపెన్లోనే ఉంటుందండి ఈ మార్కెట్. ఇక్కడ బంతిపూలు వచ్చి కేజీ వచ్చి ఒక 60 రూపాయలు అలా ఉన్నాయండి. అంటే 2 రకాల బంతిపూలు ఉంటాయి కదండి, ఒకటి ఎల్లో, రెండోది ఆరెంజ్ కలర్ ఉంటాయి కదా, రెండు కలిపి 50 నుండి 60 రూపాయలు పలుకుతుందండి రేటు. శామంతి పూలు వచ్చేటప్పటికి 120 నుండి 30 వరకు పలుకుతుంది. ఈ రంగులు కనపడుతున్నాయి కదండి, ఈ కొంచెం రేట్ ఎక్కువ తీసుకుంటారు. ఓ 10-20 ఎక్స్ట్రా ఉంటుంది అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. ఇంకా గులాబీ పూలు అయితే నేను రేట్ కనుక్కోవాలా. ఇక్కడ చూడండి పూల మాలలు కడుతున్నారు. మనం ఆర్డర్ ఇస్తే ఇక్కడ తయారు చేస్తారు, లేదంటే వాళ్ళే తయారు చేసి కొట్టులో అమ్ముతారండి. ఇక మూటలు చూడండి, ఇవన్నీ కూడా పువ్వులే మనకి కనపడేవన్నీ కూడా. ఇవి కాకడమల్లి అంటారు కదండి, అవి. ఇగో బంతిపూలు, చామంతులు, ఇది లాట్లు ఉంటాయి. ఎప్పుడు చెప్తున్నట్టే ఇప్పుడు కూడా చెప్తున్నానండి, మన ఛానల్లో 2 రోజులకు ఒకసారి ఫుల్ వీడియో పెడుతూనే ఉన్నానండి. దయచేసి వీడియోలు మొత్తం చూడండి. మనం పెట్టినవన్నీ కూడా మంచి వీడియోలేనండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైకులు కొట్టండి. ఇక్కడ పూలు అడుగుతున్నానండి నేను, ఆయనేమో రేట్ ఎక్కువ చెప్తున్నాడు. మల్లెపూలు కానీ, అలాగే కాకడమల్లి కానీ, జాజి పూలు కానివ్వండి, ఈ టైంలో రేటు తక్కువే ఉంటాయండి. ఎందుకంటే పండగ సీజన్లోనే కొంచెం రేటు ఎక్కువ ఉంటాయి. కానీ మామూలు టైంలో కేజీ 250, 300 అలా ఉంటుంది. అదే పండగ సీజన్ అయితే 1500, 2000 అట్ట పలుకుతాయండి రేట్లు. ఇప్పుడు అన్ సీజనే. అదే పెళ్ళి టైంలో అయితే ఇంకా రేట్ ఎక్కువ ఉంటాయండి. ఈ వీడియోలో నేను మీకు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానండి, కానీ చెప్తున్నాను. మనం ఛానల్ స్థాపించి సంవత్సరం దగ్గరలోకి వస్తుందండి. ఇప్పటి వరకు నేను లైవ్లు కానీ ఫుల్ వీడియోలు కానీ పెద్దగా పెట్టలేదు. ఎక్కువ శాతం నేను షార్ట్లే ఎక్కువ పెట్టానండి. అంటే 1 ఇయర్ లోపల మనకి వ్యూస్ అన్న ఎక్కువ రావాలి కదా, నాకు పెద్దగా రాలేదు. అందుకని మేము రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో కంటే ముందు గుండగల్లు నుండి రావులపాలెం వరకు 92 కిలోమీటర్లు రైడ్ చేసి మీకు రోడ్ వ్యూ మొత్తం చూపించానండి. ఆ వీడియో కూడా అప్లోడ్ చేసి పెట్టాను. అలాగే ఆ వీడియో కంటే ముందు కొండపల్లిలో జరిగిన ఊర్సు, అది కూడా ఫుల్ వీడియో తీసి మీకు అప్లోడ్ చేసి పెట్టానండి. ఈ వీడియోలు అన్నీ చూడవచ్చండి, బాగుంటాయి. దయచేసి అందరూ స్కిప్ చేయకుండా చూడండి. పూల మార్కెట్ నుండి బయటకు వచ్చామండి. ఈ పక్కనే మార్కెట్ అయిపోయిన తర్వాత పువ్వులు మొత్తం ఇది ఇక్కడ పారేసారు చూడండి. ఇవన్నీ కూడా నిన్నటి పువ్వులు అండి. ఇవి ఈరోజు మళ్ళీ కొత్తగా వస్తాయి కదా, ఇవన్నీ పారేశారు. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తూ ఉంటేనే ఒక గుర్తింపు అన్నది ఉంటుందండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను.